పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారు, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై మాసం 16వ తేదీ కార్మెల్ మాత పండుగ మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కార్మెల్ మఠమునకు చెందిన ఒక కన్యాశ్రీ బోధనల ద్వారా కార్మెల్ మాత భక్తి చాలా అధికంగా అభివృద్ధి చెందింది. అనేక చోట్ల అనేక మఠాల్లో కార్మెల్ మాత పండుగను ఘనంగా జరుపుకునే ఆచారం ఉంది. 1380వ సంవత్సరంలో 3వ హనోరియస్ జగద్గురువులు కార్మెల్ మఠ స్థాపనను అంగీకరించడం ద్వారా కార్మెల్ మాత పండుగ మొదట ప్రారంభమైంది. యెరూషలేము అతి మెత్రాన్లు ఆల్బర్ట్ అవోగాద్రో గారు పండుగ ఆవిష్కరించటం ద్వారా కొంతమంది భక్తిమంతులైన సన్యాసులు కార్మెల్ పర్వతం మీద ఒక చిన్న దేవాలయంను నిర్మించి దానిని కార్మెల్ మాతకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ చిన్న పండుగ తరువాత విశ్వవ్యాప్తమైన 1726వ సంవత్సరంలో 13వ బెనడిక్ట్ జగద్గురువుల ద్వారా అధికారపూర్వకంగా రోమన్ దైవార్చనలో భాగంగా చేయబడింది. ఆ చిన్న ఆలయము సన్యాసుల భక్తికి చక్కని నిదర్శనంగా మారింది. అది వారు తమను తాము మరియకు అంకితం చేసుకుంటాం కనిపిస్తుంది. దీని భావం ఏంటంటే, ఈ మఠం ద్వారా తమను తాము కార్మెల్ మాతకు అంకితం గావించుకొని మాత హస్తములలో ఉంచుకొని ప్రార్థన ద్వారా ధ్యానించడం ద్వారా ఇలాంటి అంకిత భావం ద్వారా వారు తమను తాము ఈ లోకం నుండి వేరుపరచుకొని ఒంటరిగా ధ్యాన జీవితమును కార్మెల్ మఠవాసులు జీవిస్తారు. ఈ అంకిత జీవనము మరియు జీవితంపై ఆధారపడి ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రార్థన, దేవుని వాక్యం వినటం, అది కూడా చాలా దీనతతో దరిద్ర జీవితం జీవిస్తూ పనిచేస్తూ తమ జీవితమును జీవిస్తున్న ఈ కార్మెల్ మఠం ఎంతోమంది పునీతులను శ్రీసభకు అంకితం అందించింది. వారిలో 3 వేద పండితులు, ఆవిలపుర పునీత తెరేసమ్మ, పునీత సిలువ యోహాను మరియు లిజియోపుర పునీత తెరేసమ్మ. వీరిలో మొదటి 2 మహోన్నత ఆధ్యాత్మికులు. వీరు ఆధ్యాత్మిక వేదాంతమును వ్రాసిన వారు. పరిశుద్ధ గ్రంథం కార్మెల్ పర్వత సౌందర్యమును, ఫలములను గురించి ఉన్నతంగా బోధిస్తుంది. కార్మెల్ పర్వతం పైననే ఏలియా ప్రవక్త బాలు ప్రవక్తలను ఓడించాడు. ఇజ్రాయేలీల దేవుడైన యావే ఎడల విశ్వాసమును వృద్ధి గావించాడు. ఈ పర్వత శిఖరము పైనే కార్మెల్ మఠం యొక్క ప్రధాన మఠము కట్టబడింది. ఈ మఠ సన్యాసులను కార్మెల్ మఠ సన్యాసులుగా పిలుస్తున్నారు. ఎందుకంటే వారి మఠం కార్మెల్ పర్వతంపై కట్టబడటం మూలమున వారిని అలా పిలుస్తూ ఉన్నాం. ఈ మఠ సన్యాసుల సభ మరియ మాత వేడుదలచే 1156వ సంవత్సరంలో ధ్యాన సభగా ప్రారంభమైంది. ఒక కార్మెల్ మఠ బోధన, ప్రాచీన బోధన ప్రకారం 1251వ సంవత్సరం జూలై మాసం 16వ తేదీన పునీత సైమన్ స్టాక్ గారికి దర్శనంలో కనిపించి ఒక కార్మెల్ మాత ఉత్తరీయమును దయచేశారు. పునీత సైమన్ స్టాక్ గారు కార్మెల్ మఠమునకు 6వ అధిపతి. ఆ దర్శనంలో మరియ మాత పునీతునితో, ఇది మీ అందరకు కార్మెల్ మఠస్థులందరికీ ఒక గొప్ప బహుమానం. దీన్ని ధరించి మరణించు వారు రక్షింపబడుదురు అని తెలియచేసింది. మరియ మాత మరియు మరొక సౌభ్రాతృత్వ సంస్థను స్థాపించవలెనని, ఆ సంస్థలోని వారు ఉత్తరీయమును ధరించి తమను తాము సేవకు అంకితం గావించుకోవలెనని ఆదేశించారు. కార్మెల్ మఠమునకు
అధిక ప్రాధాన్యత తీసుకుని వచ్చిన వారిలో ప్రముఖ పునీతుడు సైమన్ స్టాక్ గారి ఉత్తరీయము అనగా మరియ మాతకు మనలను మనం అంకితం చేసుకొనటమే. అందువలన స్వరూపం బదులు ఉత్తరీయమును ధరింపవచ్చును. జపమాలతో పాటు ఈ ఉత్తరీయమును ధరించటం ఉపయోగపడటం ప్రపంచంలో ఒక భక్తి సాధనగా మారింది. ప్రపంచంలో అనేక చోట్ల ఉత్తరీయములు ఇవ్వబడటం జరుగుతూ ఉన్నది. సిరో మలబార్ శ్రీ సభలో విశ్వాసులకు వారి ప్రథమ దివ్య సప్రసాదంలో కొన్ని సమయమున కార్మెల్ మాత ఉత్తరీయమును బహుకరించుట ఒక ఆచారంగా నేటికి కొనసాగుతూ ఉంది. మరియ క్రైస్తవులందరికీ ఒక సుమాతృక. మరియ మాతృజనని మరియు క్రైస్తవ జీవితము జీవించు విధానము ఆమె ద్వారా సంగ్రహించగలం. ఆమె దేవుని కన్నతల్లి, శ్రీసభ జనని, విశ్వాస జీవితమునకు ఆధారభూతమైన మహాతల్లి. ఆమె జీవించిన పరిశుద్ధ జీవన విధానము తనను తాను దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్న ఆ తల్లి ద్వారా మనం విశ్వాసం, నమ్మిక, దైవ ప్రేమలను పొందగలం, నేర్చుకొనగలం. ఆమె దేవుని సంపూర్తిగా విశ్వసించింది, సంపూర్తిగా ప్రేమించింది, నమ్మింది, పరిపూర్ణంగా విధేయించింది. ఆమె ద్వారా సమస్తమును సంగ్రహించి మనం ఎలా రూపొందిద్దుకోవాలో దానికి సంపూర్ణ సుమాతృక ఆ తల్లి. ఆమెల పరిపూర్ణ వ్యక్తిత్వము మనం సంతరించుకోగలం. అనేక మఠములు, సంస్థలు మరియ మాత నుంచి నేరుగా సుమాతృకను గైకొనుచున్నారు. కార్మెల్ మఠ సంస్థ వారు తమను పరిశుద్ధ మరియ సోదరులుగా పిలుచుకొనుచున్నారు. వారు తమ ఆధ్యాత్మికతలో మరియ తమ సోదరిగా పిలుచుకొనుచున్నారు. మరియను తమ సోదరిగా పిలుచుకొనుచున్నారు. కార్మెల్ సభవారు మరియ మాత సోదరిమణిగా వివిధ కారణాల చేత పిలుచుచున్నారు. శ్రీ సభలో దేవుడు మరియ మాత సోదరుల సభ ఉండాలని సంకల్పించాడు. కాబట్టి తమ సభ మరియ మాత సోదరుల సభగా చెప్పుదురు అని దేవుని సంకల్పం. 2. ఒక సభ ఆమె వ్యవస్థకు అంకితం చేయబడినది కావున వారి మఠమును మరియ గృహంగా పిలుచున్నారు. అక్కడ ఆమె తనను తాను దీవెన ద్వారా దేవునికి, దేవుని వాక్కుకు తనకున్న అంకిత భావము ద్వారా ఆమె తనను తాను సోదరీమణిగా చూపుకుంటూ ఉన్నది. 4. యెషయా ప్రవక్తను అనుసరించు కార్మెల్ మఠవాసులు కన్యకను వారు తమ సోదరీమణిగా, మరియగా, మహోన్నత కన్యగా వారు చూపుచున్నారు. మఠ నిలయములలో ఆధ్యాత్మిక వారసత్వం ద్వారా కార్మెల్ మఠ సభ్యులందరూ మరియ మాతృకను, మరియ జీవితమును పాటింప ఆదేశింపబడ్డారు. 5. సోదరి అన్న మాట కార్మెల్ మఠస్థులందరికీ వర్తిస్తుంది. సోదరి అనగా దేవుని సేవకురాలు అని అర్థం. అతనికి, ఆమెకు తోడ్పడు వ్యక్తి. ఒక సోదరిలా ఎప్పుడు దేవుని వాక్యమును వింటూ ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ దేవుని నీడలో జీవించువారు. మన జీవితంను ప్రార్థనకు అంకితం చేసుకుందాం. మన ధ్యాన జీవితంను మరియ మాత సంరక్షణకు అంకితం చేద్దాం. ఆమెను మనకు చేతనైనంత విధంగా అనుసరించుదాం. ఆమె బిడ్డలమైన మనం మన పరిశుద్ధ మాత గుణగణములను ధ్యానం చేసి వాటిని అనుసరించి జీవించి దేవుని చేరుదాం. దయగల దేవుడు కార్మెల్ మాత యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉండగా దేవుడు ఈనాడు మనతో చేసేటువంటి గొప్ప సందేశం ఏమిటి అంటే తల్లిని గౌరవించమని. మరి అనేక విధాలుగా అనేక చోట్ల మరీ తల్లి తన దర్శనముల ద్వారా మనకు బోధిస్తున్నటువంటి
గొప్ప విషయం ఏమిటి అంటే నా కుమారుడు చెప్పినట్లు చేయండి అని. మరి ఆ తల్లి పలు ప్రాంతాల్లో దర్శనమిస్తూ ఆ తల్లిని గౌరవించడం మాత్రమే కాదు, ఆ తల్లి ద్వారా ప్రార్థన ద్వారా మనలందరినీ కూడా ప్రభు వైపు నడిపిస్తున్నారు అనటంలో సందేహం లేదు. మరి అనుదినము ఎక్కడెక్కడైతే దర్శనమిస్తున్నారో పాప క్షమాపణ ప్రకటిస్తూ ఉన్నారు. మరి అనేక ఆత్మలు పరలోకంలో చేరాలని, దేవుని యొక్క ఆత్మ నరకానికి చేరకూడదని ఆ తల్లి పడుతున్నటువంటి ప్రయాసలో మనం కూడా చేయూతనిద్దాం. మరి ఏ విధంగా మనం చేయగలము అని ధ్యానిస్తే, ప్రియ స్నేహితులారా, మరి అనుదినం జపమాలను జపించటం ద్వారా ఆ తల్లిని మనం గౌరవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో జపమాలను జపిస్తూ ఉంటామో ఆ తల్లికి దేవుని యొక్క మహిమ చేకూరుతూ ఉంది. ఆ మహిమ ద్వారా మనం అడిగిన ప్రతి విషయం మనకు చేయటానికి తల్లి సిద్ధంగా ఉంది. నీవు ఏ విధంగా అయితే జపమాలను జపిస్తావో, ఏ విధంగా అయితే ధ్యానిస్తావో, ఏ విధంగా అయితే శ్రద్ధ చూపుతావో అవన్నీ కూడా ఆ తల్లి గమనిస్తూ ఉంటుంది. ప్రార్థన, జపమాల ప్రార్థన అనేది మరువకూడదు. ఎందుకనగా మనం లూర్ద్ మాత దర్శనాల్లో, ఫాతిమా మాత దర్శనాల్లో మనం చూస్తూ ఉన్నాం.